హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే మనం ఒకే వెబ్‌సైట్‌లో మనం ఆడియో జనరేటర్ గాని, వీడియో జనరేటర్ అలాగే ఇమేజ్ జనరేటర్ అలాగే మనకు వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి కదా! అవి గూడా ఒకే దగ్గర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో, మీరైతే సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, గైస్ వెబ్‌సైట్ నేమ్ వచ్చేసరికి మనకి బడ్జెట్ పిక్సెల్. సో, మీరు బడ్జెట్ పిక్సెల్ అని క్రోమ్ కొట్టండి. క్రోమ్‌లో గూగుల్‌లోకెళ్ళి కొట్టినా వచ్చేస్తుంది. స్టార్టింగ్‌లోనే ఉంది కదా! బడ్జెట్ పిక్సెల్. సో, మీకది త్వరగా అంటే స్పీడ్‌గా పనిచేయాలంటే మీకు వీపీఎన్ అయితే కనెక్ట్ అవ్వండి. సో, మీకు మొబైల్ ఒకేళ త్వరగా ఓపెన్ అయిందంటే స్పీడ్‌గా మీకు వీపీఎన్ అవసరం లేదు. ఒకవేళ లేదంటే వీపీఎన్ కనెక్ట్ అవ్వండి. నేనైతే గూగుల్ ఎక్స్‌టెన్షన్ అయితే క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకున్నా. లైక్ చూసారు కదా! వీపీఎన్ ఇండియా అని కొట్టాను. ఫస్ట్ వన్ డౌన్‌లోడ్ చేసుకొని నేనైతే వీపీఎన్ కనెక్ట్ అయ్యాను. సో, కనెక్ట్ అయ్యాక నాకు కొంచెం స్పీడప్ అయింది. సో, మీరు కూడా మొబైల్‌లో ఏదో ఒక వీపీఎన్ ఉంటుంది కదా! కనెక్ట్ అయ్యి ట్రై చేయండి. మీకు అవుట్‌పుట్స్ కూడా త్వరగా వస్తాయి. నేనైతే సైన్ ఇన్ అవుతున్నా. సో, నా దగ్గరున్న వన్ ఆఫ్ ద జీమెయిల్ ఐడీతో నేను సైన్ ఇన్ అయ్యాను. ఇక్కడ మీకు ఇమేజ్ జనరేటర్, వీడియో జనరేటర్, ఆడియో జనరేటర్, వీడియో ఎఫెక్ట్స్ 4 ఉన్నాయి కదా! ఇప్పుడు వీడియో ఎఫెక్ట్స్ అంటే ఏంటివి మీకు చూపిస్తా ఒకసారి శాంపుల్‌కి. లైక్ మినీ క్రియేచర్ వీడియోస్ ఉంటాయి కదా! అవి గాని లేకుంటే లైక్ ఇప్పుడు ఒక ఫైర్ ఎఫెక్ట్ కావాలి మీకొక ఇమేజ్‌కి. సో, అవి కానీ ఇలాంటి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు. నేను ఒక ఎఫెక్ట్ చూపిస్తున్నా మీకు. చూసారు కదా! ఈ ఎఫెక్ట్. ఇలా మీరు చిన్న ఇమేజ్ ఇచ్చి మీరైతే ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఆడియో జనరేటర్ ఉంది. అవి కూడా ఉన్నాయి. ఒకసారి చూపిస్తా మీకు. ఇవన్నీ మనకు వీడియో ఎఫెక్ట్స్ అన్నమాట. ఆ టైప్‌లో మీరు ఏదో ఒకటి జనరేట్ చేసుకోవచ్చు. సో, ఆడియో జనరేటర్ ఉంది. మీకు అది లాస్ట్‌లో చెప్తాను. ఆడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫ్రీగా. సో, మనం ఇమేజ్ జనరేటర్‌కెళ్తే ఎళ్దాము. ఇమేజ్ జనరేటర్‌లో మీకు చాలా అంటే చాలా ఏ మోడల్స్ ఉంటాయి. ఇమేజ్ జనరేటర్ ఏ మోడల్స్. మీరక్కడ మోడల్‌కెళ్తే ఇక్కడ చాలా అంటే మనకు నానో బనానో లేకుంటే సీ డ్రీము అలాగే ఐడియో డ్రీమ్ అని ఉంటాయి కదా! సో, ఫ్లక్స్ కంటెంట్ మనం ఎక్కడ లియోనార్డో ఏఐలో యూజ్ చేస్తాం కదా! అవన్నీ ఇక్కడున్నాయి. సో, మీకు నచ్చిన దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. సో, నాకు అన్నిటికన్నా ఇష్టం సీ డ్రీమ్ అనమాట. సో, నేను సీ డ్రీమ్ 2 సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేద్దాం. నా దగ్గర ఒక ప్రాంప్ట్ ఉంది. సో, లార్డ్ శివ నంది మీద కూర్చొని ఉండడం. సో, నేను ప్రాంప్ట్ క్రియేట్ చేసుకొని చాట్‌జీపీటీ యూజ్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ మీకు యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. నాకు హారిజాంటల్ కావాలి కాబట్టి 16:9 సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఫోన్ వర్టికల్ కావాలంటే మీకు 9:6 సెలెక్ట్ చేసుకోండి. ఈ అడ్వాన్స్ ఆప్షన్స్ అలాగే పెట్టండి. కొంచెం టచ్ చేసినా మీకు అవుట్‌పుట్ సరిగ్గా రాకపోవచ్చు. సో, జనరేట్ కొట్టాను. సో, నేను కొంచెం స్పీడప్ చేసి మీకు ఇమేజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. సీ డ్రీమ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూసారు కదా! ఇమేజ్ చాలా బాగా వచ్చింది. ఒకసారి డౌన్‌లోడ్ చేసి మీకు చూపిస్తాను జూమ్ చేసి. మనకు క్లారిటీ కూడా ఎంతొచ్చిందో. ఇక్కడ చూడండి అవుట్‌పుట్ మాత్రం అసలు సూపర్‌గొచ్చింది. సీ డ్రీమ్‌లో చాలా బాగొస్తాయన్నమాట అవుట్‌పుట్స్. ఏదైనా స్టోరీ మనకు మూవీస్ చేయాలన్నా సీ డ్రీమే యూజ్ చేస్తారు చాలామంది. ఇది మనకి ఇమేజ్ జనరేటర్ అన్నమాట. నెక్స్ట్ మనకి మెయిన్ థింగ్ వీడియో జనరేటర్. సో, వీడియో జనరేటర్‌కెళ్దాం. ఇక్కడ మీకు మోడల్స్ ఉన్నాయి కదా! ఇక్కడ క్లింగ్ ఉంది మీకు, హేలియో ఉంది, వాన్ ఉంది, అలాగే వియో 3 ఉంది. ఇంకా చెప్పాలంటే సోరా 2 లేటెస్ట్ మోడల్ ఉంది కదా! చాట్‌జీపీటీ వాళ్ళది, ఓపెన్ ఏఐ వాళ్ళది. ఇక్కడ సోరా 2, సోరా 2 పాయింట్ ప్రో కూడా ఉంది. మీకు క్రెడిట్స్ 600 కదా! 600కి తగినట్టు మీరైతే వీడియో క్రియేట్ చేసుకోండి. మీకు అన్‌లిమిటెడ్‌గా ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను ముందు ముందు. సో, ప్రెజెంట్ అయితే నేను హేలియో 2.3 సెలెక్ట్ చేసుకున్నా. అది లేటెస్ట్ మోడల్ అన్నమాట. మన హేలియో నుండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక ప్రాంప్ట్ ఇచ్చి నేనైతే జనరేట్ చేస్తాను. ఈ ప్రాంప్ట్ కూడా నేను చాట్‌జీపీటీ యూజ్ చేసే క్రియేట్ చేసుకున్నా. మీకు ఎగ్జాంపుల్ చూపియడానికి. సో, 5 సెకండ్సా, 10 సెకండ్సా చేసుకోండి. కొంచెం ఎక్కువుంటాయన్నమాట 10 సెకండ్స్‌కి. సో, సెకండ్ ఇక్కడ కాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే సెకండ్‌కి ఇంత అని క్రెడిట్స్ అని ఉంటాయి. సో, వేరే దగ్గరంటే మనకు వీడియోకి ఇంత అని ఉంటుంది కదా! బట్ ఇక్కడ సెకండ్‌కి ఇంత అని ఉంది. సో, జనరేట్ చేశాను. క్యూ మీకు యాడ్ అయిపోయింది రైట్‌లో చూస్తారా 7 మినిట్స్ అని చూపిస్తుంది. బట్ 7 ఏమి ఉండదు. మీకు 2-3 మినిట్స్ మధ్యలో అయితే అయిపోతుంది. నేను కొంచెం స్పీడప్ చేశాను. సో, బిఫోర్ దట్ మనమైతే మన దగ్గర ఇంతకుముందు 'శివ' ఇమేజ్ ఉంది కదా! సో, లార్డ్ శివ ఇమేజ్ మనం ఇమేజ్ సెక్షన్‌కెళ్ళి అక్కడ అప్‌లోడ్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ ఇద్దాం. క్రియేట్ ఎ గుడ్ సీన్ అని. సో, మనం ఈ వీడియో కంప్లీట్ అవ్వగానే ఇది ట్రై చేద్దాము. ఇక్కడ ఇమేజ్ టు వీడియో కూడా ఎలా వస్తుంది, ఎలా సపోర్ట్ చేస్తుందో. సో, కీ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి సో, ప్యారలెల్‌గా మనం 2 చేసుకోలేము ఇక్కడ. 1 బై 1 చేసుకోవాలి. ఒకటి కంప్లీట్ అయ్యాక ఇంకొకటనమాట. సో, నేను స్పీడప్ చేశాను. సో, అవుట్‌పుట్ వచ్చేసింది. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. సో, మనకిక్కడ ఆడియో అయితే రాదు. కానీ వీడియో మాత్రం అసలు ఏఐలా లేదు. చాలా అంటే చాలా న్యాచురల్‌గా వచ్చింది.
సో, నేను కపుల్ ఎంజాయింగ్ ఇన్ బీచ్ అని కొట్టి చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇచ్చాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకొని మీకు చూపిస్తాను ఒకసారి. మీకు లోగో అయితే లేదిక్కడ. క్లారిటీ మాత్రం చాలా అంటే చాలా బాగొచ్చింది. చూడండి. లోగో మనకెక్కడ కనిపించట్లేదు. సోర్ అయితే మనకు లోగో అక్కడ, ఇక్కడక్కడ వస్తాయి గదా! ఇక్కడ ఏం రాలేదు. సో, ఇది ట్రై చేయండి మీరు. లో క్రెడిట్స్‌లో మంచి హేలో 2.3 ఫాస్ట్ అనేది చాలా పనిచేస్తుంది మనకు. సో, నెక్స్ట్ మనం లార్డ్ శివ ఇమేజ్ అయితే ఇచ్చి క్రియేట్ చేస్తున్నాం. 7 మినిట్స్ ఉంది గదా! 2-3 మినిట్స్‌లో అయిపోద్ది. నేను కొంచెం స్పీడప్ చేస్తాను. స్పీడప్ చేసి మనం ఒకసారి డౌన్‌లోడ్ చేసి మీకు అవుట్‌పుట్ కూడా చూపిస్తా ఎలా వచ్చిందో. సో, 600 క్రెడిట్స్ అంటే మనకు మంత్లీ 600 అనమాట. ఒకసారి ట్రయల్ వెర్షన్ కాదు. మీరు నెక్స్ట్ మంత్ వస్తే సేమ్ జీమెయిల్ అకౌంట్‌తో మీరు ఇంకో 600 చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మల్టిపుల్ జీమెయిల్స్ యూజ్ చేసి కూడా ఎలా చేసుకోవాలో చెప్తా మీకు. ఇది మనకు అవుట్‌పుట్. సో, బాగొచ్చింది. చిన్న ప్రాంప్ట్ ఇచ్చినా మనకు చాలా బాగా వచ్చింది గదా! ఇలా అయితే నేను వీడియో అయితే క్రియేట్ చేసుకోవాలనమాట. సో, మనకి 600 అయితే అయిపోయాయి ఇప్పుడు. సో, 600 అయిపోయి మనం ఎలా చేసుకోవాలంటే లాగౌట్ అయిపోయి ఇక్కడ మీకిక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. సైన్ ఇన్ విత్ జీమెయిల్ లేకుంటే సైన్ ఇన్ విత్ డిస్కార్డ్ అని ఉంది గదా! సో, జీమెయిల్ మనకి ఎక్కువ ఉండవు. ఒక నంబర్‌కి మాక్స్ ఒక 3 మంత్స్‌కి ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, కష్టం కాబట్టి సైన్ ఇన్ విత్ డిస్కార్డ్ అని కొట్టా నేను. సో, ఇక్కడికెళ్తే మీకు కంటిన్యూ విత్ డిస్కార్డ్ కొట్టండి. సో, డిస్కార్డ్ కొడితే నా ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో, అది కాకుండా మీకు కొత్తగా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. యాడ్ అన్ అకౌంట్ ఉంది గదా! సో, రిజిస్టర్ కొట్టి ఇక్కడ ఈమెయిల్ ఐడీ కావాలి. సో, ఈమెయిల్ ఐడీ మన దగ్గర లేదు కాబట్టి సో, టెంప్ జీమెయిల్ ఈమెయిల్ లెటర్ అని ఉంటుంది. మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడికెళ్తే మీకు జీమెయిల్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఫ్రీగా. మీకు అక్కడే ఓటీపీ కూడా వస్తుంది. సో, మీకు డొమైన్ కావాలా, ప్లస్ జీమెయిల్ కావాలా, జీమెయిల్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. జీమెయిల్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో, జీమెయిల్ అయితే మనకు ఖచ్చితంగా వెరిఫై అవుతుంది అకౌంట్ కాబట్టి జీమెయిల్ సెలెక్ట్ చేసుకొని, కాపీ చేసుకొని, పేస్ట్ చేసి అకౌంట్ ఇచ్చి, సో, ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోండి. సో, నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఇంకా ఓటీపీ అడిగితే వెబ్‌సైట్‌లోకెళ్ళి ఓటీపీకి మీరిక్కడ ఇచ్చారంటే అయిపోద్ది. సో, నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు ఆడియో క్రియేట్ చేయాలి. ఆడియో జనరేటర్‌కెళ్ళి మనం సో, నా దగ్గర లిరిక్స్ ఉన్నాయి కొన్ని ఇంగ్లీష్ సాంగ్‌వి. సో, ఇక్కడ తెలుగు అయితే రావట్లేదు. నేను తెలుగు 2 టైమ్స్ ట్రై చేశాను. సో, తెలుగు అయితే రావట్లేదు ఆడియో. మీరు ఇంగ్లీష్ అయితే చేసుకోవచ్చిక్కడ. సో, ఆడియో అవుట్‌పుట్ మాత్రం చాలా అంటే చాలా బాగొచ్చింది. సో, స్పీడప్ చేసి అవుట్‌పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. And you're my hand, don't let it go. Every mile our oceans go. You're my hand, don't let it go. You're my day and your feelings grow. Can't station love you low at thought. Driving by the ocean side. Wind is dancing in your hair. Every waves are feeling